ఓకే. సో దిస్ ఇస్ వీడియో నంబర్ 28 అండ్ ఫస్ట్ వీడియో అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ వీ హ్యావ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మనం యాక్చువల్‌గా పాలసీ అనేది ఎక్కడ అప్లై చేస్తాం? ఏపీఐ మేనేజర్‌లో అప్లై చేస్తాం. మనం డిజైన్ సెంటర్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం? బై యూజింగ్ డిజైన్ సెంటర్ వాడతామంటే రామన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి రెస్ట్ ఏపీఐని క్రియేట్ చేయడానికి డిజైన్ సెంటర్ యూజ్ చేస్తాం. ఈ రెస్ట్ ఏపీఐని డిజైన్ చేస్తాం. ఎక్కడ డిజైన్ సెంటర్‌లో చేస్తాం. దీన్ని యూజ్ చేసి రామన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి. అండ్ రన్ టైమ్ మేనేజర్ దానికి యాప్స్‌ని డిప్లాయ్ చేయడానికి. ఓకే. సో మనకి నార్మల్‌గా రన్ టైమ్ మేనేజర్‌లో మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి శాండ్ బాక్స్ ఉంటది. ఒక డిజైన్ ఉంటది. డిజైన్‌కి మనకి ఫ్రీ వర్షన్‌లో యాక్సెస్ ఉండదు. కరెంట్‌లీ వీఆర్ యూజింగ్ శాండ్ బాక్స్. ఇవి రన్ టైమ్ మేనేజర్‌లో ఎన్విరాన్మెంట్స్ అంటారు. కానీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయంటే ఒకటి ప్రొడక్షన్, ఒకటి నాన్ ప్రొడ్ అలా ఉంటాయన్నమాట. వి విల్ సీ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. సో మన పాలసీ అనేది ఎక్కడ అప్లై చేస్తాం? ఏపీఐ మేనేజర్లో అప్లై చేస్తాం. కానీ డిప్లో ఎక్కడ చేస్తాం? డిప్లో అనేది రన్ టైమ్ మేనేజర్లో చేస్తాం. ఆ రెండు ఎలా లింక్ అవుతున్నాయి? ఆన్సర్ ఏంటంటే యూజింగ్ ఏపీఐ ఐడి. ఏపీఐ ఐడి యూజ్ చేసి మనం ఏపీఐ మేనేజర్ని, రన్ టైమ్ మేనేజర్ని రెండు లింక్ చేస్తాం. ఓకే. పాలసీ అప్లై చేసినప్పుడు. ఓకే. వీ కెన్ కాన్ఫిగర్ దిస్ ఐడి. మనం ఈ ఐడిని ఆటో డిస్కవరీ, మన మ్యూల్ స్టూడియోలో ఆటో డిస్కవరీ అనే కాంపోనెంట్ యూజ్ చేసి మనం దీన్ని సెటప్ చేయొచ్చు అనమాట. బట్ మనం డిప్లాయ్ చేసినప్పుడు డైరెక్ట్ డిప్లాయ్ అయిపోదు. మనకు ఇంకో క్రెడెన్షియల్ కావాలి. దాని పేరే ఎన్విరాన్మెంట్ క్లయింట్ ఐడి సీక్రెట్. ఓకే. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పక్క అడుగుతారు అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే రామల్ స్ట్రక్చర్ ఏంటి అని అడుగుతారు. మనకి ఒక రామల్ స్కెలిటన్ ఉంది. రామల్ స్ట్రక్చర్ ఏంటి? వర్జన్, టైటన్, తర్వాత బేస్ యూఐ, ప్రోటోటైప్, మీడియా టైప్, మళ్ళీ మీడియా టైప్లో రిసోర్సెస్ నేమ్, మెథడ్, మీడియా టైప్, రెస్పాన్స్, హెచ్టిటిపి స్టాటస్ ఇలా ఉంటాయి. యూ హ్యావ్ టు చెక్ దిస్ అనమాట. ఒకసారి చెక్ చేయాలి. రామల్ స్కెలిటన్ అని చెప్పి యూ హ్యావ్ టు చెక్. నెక్స్ట్ పేలోడ్ అనమాట. అసలు పేలోడ్ అని ఎందుకు వాడతాం? మనం ఏదైతే సోర్స్ సిస్టమ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అండి, ఒక డేటాని హిట్ చేశాడు బాడీలో కొంచెం పెట్టి, ఆ బాడీలో ఏ డేటా పంపించాడు అని చెక్ చేయడానికి విల్ యూజ్ పేలోడ్ అనమాట. ఓకే. సో విల్ గో టు ద నెక్స్ట్ పేజ్. ఓకే. సో మనకి మ్యూల్ మెసేజ్ స్ట్రక్చర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. మనకి మ్యూల్ 4 లాక్లా ఉంటుంది, మ్యూల్ 3 లాక్లో ఉంటుంది. వి విల్ సీ ద డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఓకే. సో ఫస్ట్ మ్యూల్ 4లో మనకి మెసేజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ మనకి పేలోడ్ ఉంటుంది, అట్రిబ్యూట్ ఉంటుంది, కోరిలేషన్ ఐడి ఉంటుంది, ఫ్లో వేరియబుల్ ఉంటుంది మ్యూల్ 4లో. సేమ్ అదే మ్యూల్ 3లో అయితే సేమ్ ఇక్కడ పేలోడ్ ఎలా ఉంది, ఇక్కడ కూడా పేలోడ్ ఉంటుంది. ఇక్కడ అట్రిబ్యూట్స్ బదులు ఇన్బౌండ్, అవుట్బౌండ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. మనకి మ్యూల్ 3లో ఈ కోరిలేషన్ ఐడి అనేది ఉండదు. ఇక్కడ మనకి ఫ్లో వేరియబుల్ మ్యూల్ 4లో ఫ్లో వేరియబుల్ అని ఒకటే వేరియబుల్ ఉంది. బట్ మ్యూల్ 3లో మాత్రం మనకి వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అందులో 4 వేరియబుల్, సెషన్ వేరియబుల్, రికార్డ్ వేరియబుల్ అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి అనమాట. ఇది. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ అ పేలోడ్. పేలోడ్ అంటే ఏంటి? వాట్ ఎవర్ డేటా సోర్స్ సిస్టమ్ ట్రిగరింగ్ ఫ్రమ్ బాడీ. మనకి ఏదైతే డేటా సోర్స్ సిస్టమ్ ట్రిగర్ చేస్తుందో బాడీ నుండి మన బాడీని యూజ్ చేసుకునే కదా డేటా పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ ఉంది. పోస్ట్ మ్యాన్లో మన డేటా ఎక్కడి నుండి పంపిస్తాం? బాడీలో ఒక డేటా పెట్టి అక్కడి నుండి పెడతాం. సో మన పోస్ట్ మ్యాన్ సోర్స్ సిస్టమ్ అనుకుంటే అక్కడ బాడీలో పెట్టి ఒక డేటా పంపిస్తాం కదా, ఆ డేటాని యాక్సెస్ చేయడానికి మనం పేలోడ్ అనేది వాడతాం అనమాట. ఈ పేలోడ్ అనే పేలోడ్ అనే మెసేజ్ స్ట్రక్చర్ని మనం మ్యూల్ స్టూడియోలో వాడతాం. ఓకే. అండ్ సెకండ్ అట్రిబ్యూట్స్ అనమాట. హెడర్స్లో కొన్ని డేటా ఉంటుంది కదా. హెడర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐకి ఆర్ ఇంకా కొన్ని వేరియబుల్స్ ఏమైనా డిఫైన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అవన్నీ మనం ఎక్కడ పెడతాం? హెడర్స్లో పెడతాం. మన హెడర్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే వి విల్ యూజ్ అట్రిబ్యూట్స్ అనే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. అట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్ వాడితే హెడర్స్ డేటా అనేది అట్రిబ్యూట్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్ కోరిలేషన్ ఐడి. మనం ఎప్పుడైతే ఎవ్రీ టైమ్ వెన్ వీ హిట్ అ రిక్వెస్ట్, మ్యూల్సాఫ్ట్ అనేది ఒక ఆటోమేటిక్గా ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేసుకుంటుంది. ఆ యూనిక్ ఐడిని కోరిలేషన్ ఐడి అంటారు. సింపుల్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఫ్లో వేరియబుల్ అనమాట. ఫ్లో వేరియబుల్ అంటే టు అసైన్ సమ్ వాల్యూస్ టు అ వేరియబుల్ అనమాట. మనం ఒక వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అశోక్ మనం జావా స్క్రిప్ట్లో అనుకుంటాం. సో ఆ వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా. మన అక్కడ లెట్ని కీవర్డ్ ఉంది కదా, లెట్ని యూజ్ చేసుకొని మన వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫ్లో వేరియబుల్ అనే వేరియబుల్ ఈ కాంపోనెంట్ యూజ్ చేసుకొని వి విల్ అసైన్ వాల్యూస్ టు వేరియబుల్ అనమాట. ఓకే. టు అసైన్ సమ్ వాల్యూస్ టు వేరియబుల్. ఈ ఫ్లో వేరియబుల్ యూజ్ చేసుకొని ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూని అసైన్ చేయొచ్చు. సింటాక్స్ ఏంటంటే వార్స్ డాట్ వేరియబుల్ నేమ్ అని చెప్పి సింటాక్స్ అనమాట. యూ విల్ సీ ది సింటాక్స్ కాంపోనెంట్ ఎవ్రీథింగ్ లేటర్.
సో నౌ దట్స్ ద కాన్సెప్ట్ అనమాట. సేమ్ మన పేలోడ్లో కూడా పేలోడ్ అంటే ఏంటి, ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఆల్రెడీ సేమ్ ఇక్కడ కూడా అలాగే. బట్ దీనికి తేడా ఏంటంటే ఇక్కడ కోరిలేషన్ ఐడియా ఉంటుంది, ఇందులో కోరిలేషన్ ఐడియా ఉండదు. ఇక్కడ ఫ్లో వేరియబుల్ ఒకటే ఉంటుంది మ్యూల్ 4లో, మ్యూల్ 3లో వేరియబుల్స్లో ఫ్లో వేరియబుల్ ఉంటుంది, సెషన్ వేరియబుల్ ఉంటుంది, రికార్డ్ వేరియబుల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో దీనికి సింటాక్స్ ఏంటంటే ఫ్లో వేరియబుల్కి ఫ్లో వ్యార్స్ డాట్ వేరియబుల్ నేమ్, సెషన్కి సెషన్ వ్యార్స్ డాట్ వేరియబుల్ నేమ్, రికార్డ్ వేరియబుల్కి రికార్డ్ వ్యార్స్ డాట్ వేరియబుల్ నేమ్. దట్స్ ద సింటాక్స్ అనమాట ఈ వాల్యూస్ అని యాక్సెస్ చేయాలంటే. ఇప్పుడు మనకి లాగర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. లాగర్ ఎందుకుంది? లాగర్ అనేది ఏదైనా డేటాను ప్రింట్ చేయడానికి మాత్రం హెల్ప్ అవుతుంది, అంతకు మించి లాగర్ ఏం చేయదు. లాగర్ ఉన్నా ఉండకపోయినా సోర్స్ సిస్టమ్ ట్రిగర్ చేసిన డేటా అనేది ఆటోమేటిక్గా మెయిన్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, బట్ లాగర్ అనేది మనం అసలు ఏం వెళ్తుంది, ఏం చూద్దాం, ఏమైనా దానికి లాగర్ వాడతాం అనమాట. ఇఫ్ లాగర్ కానీ ఇక్కడ లేకపోతే స్టిల్ డేటా అనేది వెళ్ళిపోతుంది అనమాట, వస్తూ ఉంటుంది. మన దాకా చెప్పా కదా, మనం ఈ వాల్యూ సెర్చ్ చేయాలంటే పేలోడ్ యూజ్ చేయాలంటే లాగర్లో హ్యాష్ పేలోడ్ అని కొడితే పేలోడ్ యాక్సెస్ చేయొచ్చు. అట్రిబ్యూట్స్ మన హెడర్స్లో పెట్టిన వాడాలి, హెడర్స్ యాక్సెస్ చేయాలంటే హ్యాష్ అట్రిబ్యూట్స్ డాట్ హెడర్స్ డాట్ మనం హెడర్లో అక్కడ ఏదైతే కీ ఉందో దాన్ని నేమ్ ఇవ్వాలన్నమాట. బ్యాట్ అనుకుంటే అక్కడ ఏ వాల్యూ ఉంటుంది. సేమ్ అలాగే వేరియబుల్స్ ఏదైతుందో వార్స్ డాట్ కంట్రీ అని కొడితే వేరియబుల్ యాక్సెస్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ కింద వస్తుంది, వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలో ఏంటని. నెక్స్ట్ వేరియబుల్ అనమాట. మన వేరియబుల్లో సెర్చ్ చేయాలంటే ప్యాలెట్లో మనం మ్యూల్ ప్యాలెట్ ఉంటుంది కదా, ప్రెసెంట్ మ్యూల్ సాఫ్ట్ క్రాష్ అయిపోయింది, అది వర్క్ అవ్వట్లేదు, లేకపోతే చూపిద్దును, ఇంటర్నెట్ లేదు అందుకు వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. బట్ ఇంకో వీడియో చేస్తా. సో ప్రెసెంట్ మనకి ప్యాలెట్ ఉంటుంది మ్యూల్ సాఫ్ట్లో, ఇక్కడ రైట్ సైడ్లో మ్యూల్ ప్యాలెట్ అనే ఒకటి ఉంటుంది, మ్యూల్ ప్యాలెట్. ఓకే, ఇక్కడ వస్తుంది లెఫ్ట్లో. ఆ మ్యూల్ ప్యాలెట్ నుండి ఇక్కడ మ్యూల్ ప్యాలెట్ కాంపోనెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు కదా, అక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. అక్కడ సెట్ వేరియబుల్ ఒకటి సెర్చ్ చేసి దాన్ని మన లాగర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ ఒక వేరియబుల్ రాసుకోవచ్చు, నేమ్, కంట్రీ, వాల్యూ, ఇండియా అనేసి వచ్చి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఒక టాస్క్ అనమాట. ఒక టాస్క్ ఏంటంటే మనం ఆల్రెడీ పాలసీలు అప్లై చేస్తాం కదా, ఇంతవరకు ఏం అప్లై చేస్తాం, బేసిక్ అవుతా క్లయింట్ ఐడి వేసాం. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తామంటే ఎప్పుడైతే యూజర్ ట్రిగర్ చేస్తారో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది హెడర్లో పంపిస్తాడు కదా, అది ప్రింట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద టాస్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వీడియోలో వస్తే Feb 28 సెకండ్ వీడియోలో వస్తే టాస్క్ చెప్పా కదా, మన బేసిక్ అవుతా ఎక్వైరీ చేసినప్పుడు వాడు ఏదైతే యూజర్ నేమ్ మన ఐడి ఎంటర్ చేసాడో అది వీ హ్యావ్ టు ప్రింట్, అండ్ ప్రింట్ అయ్యాక డిప్లాయ్ చేయాలి, చెక్ చేసి డిప్లాయ్ టు ద రన్ టైమ్. ఓకే, సో ఇంతవరకు ఒక రీక్యాప్ అనమాట. ఇంతవరకు ఫస్ట్ నేను ఏం చేసాం ఏంటని. ఓకే, ఫస్ట్ రీక్యాప్ చెప్పేసి మళ్ళీ ప్రీవియస్ చెప్తాను. సో రీక్యాప్లో ఏంటంటే మన HTTP లిజనర్ ఉంది కదా, మనం ఫస్ట్ లిజనర్ యాడ్ చేస్తాం కదా మ్యూల్ సాఫ్ట్లో. ఇక్కడ అసలు ఈ యాప్ ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అయితే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ మనం వీళ్ళు యాడ్ లిజనర్ కదా, దాన్ని HTTP లిజనర్ అంటారు అనమాట. ఓకే, మనం అప్లికేషన్ అనేది ఒకటి మాన్యువల్గా బిల్డ్ చేయొచ్చు, ఇలా కాంపోనెంట్స్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి, ఇంకోటి API లెవెల్ 4తో కూడా అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. మాన్యువల్గా చేస్తే ఏంటి, మనం మాన్యువల్గా కాంపోనెంట్స్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ సెర్చ్ చేసుకోవాలి. ఓకే, మన సెక్యూరిటీ యాడ్ చేయాలి పాలసీస్ అవి. కానీ API లెవెల్ ఫ్లోతో క్రియేట్ చేస్తే ఏంటి, ఆటోమేటిక్గా మనం అక్కడ డిజైన్ సెంటర్లో మనం ర్యామల్తో రెస్ట్ API డిజైన్ చేసి మనం ఇక్కడ API కిట్ రౌటర్ ఫ్లోతో ఆటోమేటిక్గా ఫ్లోస్ అనేవి జనరేట్ అయిపోతాయి, అండ్ పాలసీలను కూడా యాడ్ చేయొచ్చు సెక్యూరిటీ. ఓకే, సమ్ ఆర్గనైజేషన్స్ అనేవి కంపెనీలో జాయిన్ అయితే కొన్ని ఆర్గనైజేషన్ బేసిక్ అవుతుంది ఫ్లో అవుతాయి, కొన్ని క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ ఫాలో అవుతాయి. సో ఇది కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది, మన కంపెనీ ఏది వాడితే అది యూజ్ చేస్తాం. ఓకే, మనకి దీస్ పాలసీస్ వోంట్ వర్క్. మనకి పాలసీలు అనేవి లోకల్లో వర్క్ అవ్వవు కదా, మనం క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ వేసినా బేసిక్ అవుట్ వేసినా ఇవన్నీ లోకల్లో వర్క్ అవ్వవు. మనం లోకల్లో రిమూవ్ చేసి దెన్ వీ హ్యావ్ టు టెస్ట్, దెన్ డిప్లాయ్ చేసి అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఎవర్ API వేర్ డిజైనింగ్ దట్ విల్ బి దేర్ ఇన్. మనం ఏవైతే APIs డిజైన్ చేస్తున్నామో మ్యూల్ సాఫ్ట్లో ఇక్కడ క్లిక్ చేస్తే SRC అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకే, హ్యాంగ్ అయిపోతుంది. సో ఐల్ టెల్ యూ రఫ్లీ, SRC మెయిన్ రిసోర్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి అనమాట. ఓకే, ఇంకా బ్రీఫ్గా చెప్తా, మనం ప్రీవియస్ నోట్స్ స్లైడ్ది ఇందులో ఇది ఒకటి బ్రీఫ్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మెయిల్ కూడా లోడ్ అవ్వట్లేదు, లోడ్ అయితే చూపిద్దాం. మన పోస్ట్ మెయిల్ ఏముంటుంది, బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ డేటాని యాక్సెస్ చేయాలంటే పేలోడ్ నుండి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, హ్యాష్ పేలోడ్ అని మనం ఏదైతే హెడర్స్లో పెట్టిన డేటా అది యాక్సెస్ చేయాలంటే ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎప్పుడైనా రన్ చేసినప్పుడు డీబగ్ మోడ్తో రన్ చేయాలి మనం. సో దాట్ ఒక్కొక్క కాంపనెంట్ ఫస్ట్ లాగర్లో ఉంది, లాగర్లో ఏ డేటా వస్తుందో, సెట్ వేరియబుల్ కాంపనెంట్ ఉంది, సెట్ వేరియబుల్ కాంపనెంట్లో ఏ డేటా వస్తుందో అంతా మనం మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు. అందుకు ఆల్వేస్ రన్ డీబగ్ మోడ్. ఓకే, నేను కుదురుతాం కూడా చేస్తాను, బట్ థ్యాంక్ యూ.